మనము మునగాల పిఎస్సిఎస్ సొసైటీ సిఇఓ గారు రాజుల బసవయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సెంటర్లు నిర్వహిస్తున్నారు? ఆ సొసైటీ పనితీరు ఎలా ఉంది సార్? మన పిఎస్సిఎస్ మునగాల పరిధిలో మన దగ్గర ఒకటే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉంది సార్. అది బరాకాతిగూడెం దగ్గర వెంకటేశ్వర గుడి దగ్గర నిర్వహిస్తామండి ప్రతి సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతులు తమ ధాన్యాన్ని తెచ్చుకొని మంచిగా ఆరబోసుకొని దగ్గర పెట్టుకున్నారు. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే ముందు వచ్చినాయి సార్ వడ్లు. ప్రతి సంవత్సరం కంటే ముందు వచ్చినాయి. ఇంతకుముందు ఏమయ్యేదంటే సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత వడ్లు వచ్చేది. ఈసారి కొంచెం ముందు వచ్చినాయి. తర్వాత ఎప్పుడు మన మండలంలో 10 సెంటర్లు ఓపెన్ చేసేసారు. ఈసారి వస్తాయో రావు అనే ఆలోచనలో కూడా ఒక 4-5 సెంటర్లు మాత్రం ఓపెన్ చేయడం ఉంది. అందులో మంది ఒకటి ఉన్నాయి సార్. మన దగ్గరికి రైతులు బాగానే 300 మంది రైతుల దాకా పోసుకున్నారు సార్. దాదాపుగా 275 మంది ఈ రోజు వరకు కాటా వేసడం పంపించడం, 200 మందికి ట్యాబ్ ఎంట్రీ జరగడం కూడా అయిపోయింది. దాదాపుగా నిన్న సాయంత్రానికి 2,05,60,000 చిల్లర డబ్బులు కూడా రైతుల ఖాతాలలో వేయడం జరిగింది సార్. కానీ కొన్ని అనివార్య కాలం వల్ల వాతావరణం అనుకూలించగా కొంచెం వర్షం వల్ల కొంచెం రైతులు బాధపడుతున్న మాట అయితే వాస్తవం సార్. అది కూడా మేము అధిగమించను. మన సెంటరు ఇంతవరకు ఎక్కడ ఒక బస్తా తడిచిందని కానీ ఏమన్నా ఆగమైందని కానీ ఏ రైతు కూడా మనకి ఇబ్బంది ఏం పెట్టలేదు సార్. ప్రశాంతంగా ఉంది. కొంచెం దేవుడు చేసిన వాతావరణం మంచిగా ఉంటే మేము 2-3 రోజుల్లో మన సెంటర్ క్లోజ్ అవుతుంది సార్. ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న సెంటర్ అంటే కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? మనం పట్టాలు తెచ్చినాం సార్. మంచినీళ్ళు ఉన్నాయి, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనరు, తర్వాత టెంటు, నీళ్లు అన్ని వసతులు బాగుంటాయి సార్. అక్కడ చెట్లు నీడలు కూడా మంచిగా ఉంటాయి. టాయిలెట్లు కూడా సౌకర్యం ఉన్నాయి సార్. నీళ్ళు 24 గంటలు వస్తూనే ఉంటాయి సార్ అక్కడ. దేవుడు ఇది ఎండలు విపరీతంగా ఉన్నాయి. రైతులు అంటే ఎండ వేడిమికి వడదెబ్బకు గురవుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆదేశాలు ఇచ్చారు, మరి అందిస్తున్నారా? ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మన వాళ్ళు చెప్తే 2-3 రోజులు ఇచ్చినాం సార్. తర్వాత మంచినీళ్ళు మాత్రం కూల్ క్యాన్లే పెట్టిస్తున్నాం సార్. డైరెక్ట్గా మనం అక్కడ వాళ్ళతో మాట్లాడించి మనం ఎప్పుడు అయిపోతే అప్పుడు తెచ్చి మళ్ళీ కూల్ క్యాన్లు వేస్తారు సార్. ఈసారి కుండలతో మార్కెటింగ్ శాఖ వాళ్ళు తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ తార్పాలీలు కానీ సకాలంలో అందించారా? అందిస్తారు. రైతులు మరి అందించలేదు అంటున్నారు. మరి ఎక్కడ నేను ఏమంటున్నాను సార్ అంటే మనకి మార్కెట్ కమిటీ నుంచి సబ్సిడీకి వస్తాయి, కానీ అందరు రైతులకి ఇవ్వాలంటే ఇవ్వలేము సార్. 300 రైతుల మందికి ఇవ్వాలంటే 600 పట్టాలు ఇవ్వాలంటే సాధ్యం కాలేదు సార్. కానీ మేము ఏం చేస్తామంటే కాటా వేసిన బస్తాలు మాత్రం తడవకుండా మాత్రం వాటి వరకు మాత్రం పట్టాలైనా తేమ యంత్రాలైనా మ్యాచింగ్ మిషన్ అన్నీ సకాలంలో పెట్టుకున్నాం సార్. మార్కెటింగ్ శాఖ ఏమంటారంటే ఇప్పుడు రైతులకు కావాల్సినప్పుడు తార్పాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు తేమ యంత్రాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నాము, ఇస్తున్నాం అంటున్నారు. మరి మీరు సొసైటీ వాళ్ళే నిర్లక్ష్యంగా మీరు వివరిస్తున్నారట, తెచ్చి రైతులకు పంపిణీ చేస్తలేరు? అయ్యో సార్, నేను ఏమంటున్నా అంటే అందరు రైతులకి మనం పట్టాలు అన్నీ ఇస్తూనే ఉన్నాం సార్. కానీ కొంతమంది కావాలని కూడా మనం 100 మందికి పని చేసినప్పుడు 100 మంది మనల్ని మంచి అన్నారు సార్. ఎవరైనా కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర అంటూనే ఉంటారు. అది మాత్రం మీరు పెద్ద మనసుతోని అంగీకరించాలి సార్. అది మీరు కొనుగోలు కేంద్రాలలో తేమ యంత్రాలు అంటే అవి అడ్వాన్స్డ్ కాకుండా అవి వేరియేషన్ చూపిస్తున్నాయి కదా. అంటే మ్యాచరింగ్ 17 ఉండాలి కదా. 17 అటు ఇటు ఎక్కువ చూసిన తక్కువ చూసిన ఈ ఎండాకాలం కూడా ఎట్లు మంచి తూకం వస్తుంది. ఆ యంత్రాల పనితీరు కొంచెం మొరాయిస్తున్నాయి అంటున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా మొరాయిస్తున్నారు. వాటి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారా? మరి అత్యవసరంగా మీ దగ్గర స్పేర్లో ఉంచుకున్నారు? ఉన్నాయి సార్. మ్యాచరింగ్ మిషన్లు కూడా 2-3 ఉన్నాయి. మనకి ఏమైనా డౌట్ అనిపిస్తే మాత్రం మళ్ళీ సంబంధిత పక్క సెంటర్ కానీ ఏదైనా రైస్ మిల్ మనకి వచ్చిన దాంట్లో పోయి చూసుకుంటాం సార్. అట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మొన్న వర్షం వచ్చిన రోజు కొంచెం తేమ మళ్ళీ గుంజుకున్నాయి సార్. వాస్తవంగా అయితే ముందు 14 మ్యాచ్లు వచ్చింది, మళ్ళీ వర్షపడంగా కొంచెం పెరిగినాయి. మళ్ళీ రైతులు చెప్తే వాళ్ళు కొంచెం ఎండ తీసుకున్నారు, మళ్ళీ అమ్మటే వేసేసినాం సార్. అట్లా అన్నీ మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఈ మీ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర ఎంత? మద్దతు ధర 2,320 రూపాయలు సార్. బోనస్ ఎంత కల్పిస్తుంది? బోనస్ 500. అది డబ్బులు పడ్డ తర్వాత 2-3 రోజులు పడుతుంది సార్. వానాకాలం మాత్రం 100% పడిపోయినాయి సార్. అందరి ఖాతాలో ఎప్పుడు జమ అవుతున్నాయి మొత్తం బోనస్ మద్దతు ధరతో పాటు బోనస్ కూడా? మద్దతు ధర అనేది మాత్రం 3 రోజులలో అయిపోతుంది సార్. బోనస్ అనేది మాత్రం కొంచెం చేస్తారు సార్ రేపెల్లిలో మళ్ళీ డబ్బులు పడ్డాక. ఈ కొనుగోలు కేంద్రాల్లో మీ సార్ తేమ శాతం పొల్లు శాతం ఎక్కువ ఉందని బస్సాకు 2-3 కేజీలు కట్ చేస్తున్నారు. మన దగ్గర అలాంటిది ఏం లేదు సార్. రైతులు చెప్తున్నమాట అంటారు సార్. నేను అదే కదా సార్ చెప్పింది. వాళ్ళు కొంచెం నేను ఏమంటున్నా ఎగబోసుకుంటుంటే ఒక లారీలో 10 మంది పోతే ఒకళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఎగబోయకుండా అటు ఇటు అని చూసినా కానీ ఏదన్నా కావాలని పెడుతున్నారు తప్ప అలాంటిది ఏం లేదు సార్. కావాలని మీరు అంటే గోనె సంచుల టెండర్ సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల గోనె సంచుల కొరత ఏర్పడుతుంది అన్నారు. లేదు సార్, అందుబాటులో గోనె సంచులు ప్రతిరోజు కూడా తెప్పిస్తూనే ఉన్నామండి. ఏ రోజు కారో తెప్పిస్తాం. మన కాడ అలాంటిది ఏం లేదు సార్. ఈ లారీల నుంచి లారీలు మీరు అంటే మీరు కాంట్రాక్ట్ లారీ తీసుకుంటారు కదా, లారీల కొరత ఉందంటున్నారు. సకాలంలో లారీలు కూడా అంతలే ఉంటున్నారు. అక్కడ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నట్టు దిగుమతి తొందర కావట్లేదట. ఇక్కడ రైతులేమో అకాల వర్షాలు పడి ఇక్కడ ధాన్యం తడుస్తుంది, పడిగాపులు కళ్ళంలో పడిగాపులు కాల్పుతుంది. 6 గాలాలు పండించిన రైతుకు కన్నీరే మిగులుతుంది. మరి ఎక్కడ చెప్పేది మీరు అధికారుల దృష్టి తీసుకపోయారా? ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నారు? సార్ నేను చెప్తున్నా సార్, మన సెంటర్లో దాదాపు 5-6 లారీలు వేసిన రోజు కూడా ఉన్నాయి సార్.
చాలా మన రోడ్ హైవే రోడ్ మీద ఉండబట్టి ఎవరన్నా లారీ వచ్చినా మా తహసీల్దార్ గారు ఏవో గారు మన సమన్వయంతో అందరూ డిటిడిఎస్ఓ గారు వాళ్ళందరూ కూడా సమన్వయంతో మనం ఎన్ని ఎక్కువ లారీలు అయితే అన్ని ఎక్కువ లారీలు రేపిస్తున్నాం సార్. అమ్మాలీలు 40 మంది దాకా ఉంటున్నారు, మంచిగా చేస్తున్నారు సార్. మన దగ్గర సమస్య ఎక్కువ ఉందంట. మిల్లర్ల అంటే ఏమైంది సార్, అది మిల్లు దగ్గరికి ఒకటే రోజు 7-8 సెంటర్ నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి 2-3 లారీలు పోయినాం కదా సార్. అక్కడ దిగుమతి కావట్లేదు సార్, అక్కడ ఇబ్బందినే ఉంది. మరి అది మీరు అధికారుల దృష్టి సొసైటీ తీసుకుపోతున్నారు సార్. తీసుకుపోతుంటే వాళ్ళు ఇంకా అమ్మాయిని పెంచి అక్కడ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకొని తొందరగా దింపిస్తున్నారు సార్. మన దగ్గర అయితే ఎటువంటి సమస్య లేదు సార్. ఇప్పటివరకు 2,05,00,000 నిన్నటి కూడా పడ్డాయంటే అర్థం చేసుకోండి. మనం సెంటర్ పెట్టి 12-13 రోజులే 11వ తారీఖు నుంచి కొనుగోలు స్టార్ట్ చేసినాం. కానీ సార్ దాని ముందు వచ్చింది సార్ ఎక్కువ ధాన్యం. ఇప్పుడు మీరు కొనుగోలు కేంద్రాల్లో ఇప్పుడు ధాన్యాన్ని ఎంత తూకం వేస్తున్నారు? బస్సకి ఎంత? 40 కేజీలు 600, 700 ఏనండి. బస్సతోనే వేస్తారు అంతే, ఎక్కువ వేయండి. బస్తతోని 40 కేజీలు 600 నుంచి 700 అంతే. అది ఏంటంటే కొంచెం వేరియేషన్ అవుతుంటుంది కానీ 10-20 గ్రాములు. ఈ అమాలీ ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారట. ఈ అమాలీ ఛార్జీలు అనేది మేం కాదండి, ప్రత్యేకంగా వాళ్ళ అమాలీ సోదరులు వాళ్ళే చేసుకుంటారు. క్వింటాల్ లెక్కన టిక్కీ లెక్క? వాళ్ళు టిక్కీ లెక్కనే ఉంటుంది సార్. ఎంత టిక్కీకి? ఎంత టిక్కీకి 25 రూపాయలు దాకా ఉంది సార్. మరి అక్కడ కూడా లారీలో కూడా డిమాండ్ చేస్తున్నారట. మీకు లారీలు 1,000-1,500 రైతుల నుంచి డిమాండ్ చేసి మేము తొందరగా మీ లోడ్ ఎత్తాలంటే మాకు మన దగ్గర నేను మళ్ళీ అంటున్నాను సార్, మన దగ్గర అయితే అలాంటి సమస్య లేదు సార్. మన హైవే రోడ్ మీద రైతులు తీసుకొచ్చిన సమస్య అదే నేను ఏమంటున్నాను సార్, వాళ్ళకి ఏమన్నా మన మీద కోపం ఉంటే చెప్పలేను సార్. ఇక మనం చేసేది కాదు, మనమైతే చాలా జాగ్రత్తగానే. ఇటీవల కాలంలో ధర్నా చేస్తున్నారు, మన దగ్గర లేదు సార్. మన హైవే రోడ్ మీద ఉన్నా కానీ లేదులేండి, మన దగ్గర జరగలేదు సార్. అవును సార్, నేనేమంటాను 10 మందికి నేను పని చేసిన సార్, 9 మందికి నచ్చుతుంది, 10వ మనిషికి నచ్చకపోవచ్చు సార్. ఇక నేను ఆ ఒక్కరిని నేనేమంటాను సార్, ఇక మన వ్యక్తిగతం కాదు కానీ అది మేము ఎవరికి సంబంధించిన వ్యక్తులం కాదు. మన పని ఏదో మనం చేసుకుంటున్నాం, వాళ్ళకి ఎవరికైనా ఉండొచ్చు. అవును సార్, ఏం లేదు సార్. లేదు సార్, ట్యాబ్ ఎంట్రీ చేసేది మొత్తం నేనే సార్. దగ్గరుండి పొద్దుగూకులు అక్కడనే కూర్చుంటాను సార్. మీకు కావాలంటే మన రైతులను అడిగినా చెప్తారు సార్. అని ఎవరో ఒకరిద్దరికి. మీ సొసైటీలు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని ఆ రైతులు పండించిన వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలలోనే దళారులు, మధ్య దళారులు ఆ ధాన్యాన్ని తక్కువ ధర కొని ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు దాటిస్తున్నారు. అది రైతులకు లాస్ అవుతుంది. మరి ఎందుకు సెంటర్ ఓపెన్ చేయడంలో జాప్యం జరిగింది? జాప్యం లేదు సార్, మనకు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7, 5, 8వ తారీఖే సార్. ఈసారి ధాన్యం ముందు వచ్చింది సార్. మళ్ళీ అర్థం చేసుకోండి, మీరు మళ్ళీ చెప్పేది అదే. ధాన్యం ఈసారి ముందు వచ్చింది సార్. మన సన్నధాన్యం కాబట్టి తక్కువ రోజులు పంట సార్. అది తొందరగా వచ్చేసరికి మనం ఎప్పుడు చేసే టైం ప్రకారమే సెంటర్లు ఓపెన్ చేసినారు సార్. దాంట్లో మాత్రం ఇదైంది సార్. ధాన్యం ముందు వచ్చింది మన దగ్గర. మే 1వ తారీఖు ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎక్కడ దిగుమతి లేదు. ఎందుకు ఎక్కడ ఆగిపోతుంది? రైతులు ఇంకెంతకాలం పరిగాపులు? లేదు సార్, మన దగ్గర ఏం లేదు సార్. 2 రోజులలో క్లోజ్ అయిపోతాయి సార్ సెంటర్కి. అయిపోయినాయి, దగ్గర పడ్డాయి. ఇక ఒక 2 రోజులు అయితే అయిపోతాయి. ఈరోజు మేడే కాబట్టి అమాలి సోదరులు ఇలా అమాలి దానికి రాలేదు సార్. రేపు వెళ్ళిండే క్లోజ్ అయిపోతుంది సార్. మన సెంటర్ ఏం లేదు సార్. మనది ఒకటే సెంటర్ సార్, బరాకాత్ కూడా ఒకటే సెంటర్. నేను పొద్దుగూలు ఆడనే ఉంటాను సార్. అయ్యో మీకు అది ఫోటో చూపినా చూపిస్తారు. మీకు సూర్యాపేటలో బిల్లు పెడతానికి వచ్చింది సార్. సార్తో కూడా మాట్లాడండి, సుమన్ సార్ కూడా ఫోన్ చేస్తే సార్ సూర్యాపేటలో ఉన్నా అని చెప్పాను. అవును సార్, నేను బిల్లుకి అక్కడికే వెళ్ళాను సార్. నేను అదే సార్ బిల్లు పెడతానికి సూర్యాపేట ఉంది సార్. బిల్లులు తీసుకొని మళ్ళీ ఆఫీస్ సెంటర్కి వస్తుంది సార్. నేను ప్రతిరోజు ఉదయం 8 సెంటర్ కానీ ఉంటాను. సాయంత్రం నైట్ 9 అవుతుంది సార్. మీకు చూపిస్తారు. రాత్రి కూడా 8 గంటల దాకా అక్కడనే ఉండి ట్యాబ్ ఎంట్రీ చేసుకున్నాం సార్. మాది గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపులో కూడా ఉంటుంది సార్. చూపిస్తారు. రైతుల సమస్యలు మొత్తం మేము రికార్డు చేసాం. ఓకే సార్, రికార్డు ఉంది. ఓకే ఎంతమంది రైతులు ఏమేమన్నారనే రికార్డు ఉంది. ఓకే, దాన్ని బట్టే మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయగలుగుతాం. ఓకే అండి సార్. రైతుల సమస్యలు తెలియకుండా మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు. అట్లేం లేదు సార్. ఆ రైతుల సమస్యనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ఆ రోజు అక్కడ లేరు అని చెప్తున్నారు. మీరు కలెక్టరేట్ పోయిన అన్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎందుకు మిల్లర్లు తిరస్కరిస్తున్నారు? మన దగ్గర ఎక్కడ జరగలేదు సార్ తిరస్కరించలేదు సార్. అక్కడ ధాన్యం ఎక్కువ వచ్చినాయి, తక్కువ రోజులు సార్ టైం. ఇంతకుముందు ఏంటంటే ధాన్యం మనకి ఏమైంది, సెంటర్ ఓపెన్ చేసినాక ధాన్యం వచ్చేది సార్. ఈసారి ముందే ధాన్యం వచ్చింది. మన సెంటర్ ఓపెన్ చేసే లోపల ముందు వచ్చినాయి సార్. దానివల్లనే అయింది తప్ప వేరే ఏం లేదు సార్. మీరు వేరే తిరిగి అనుకోకండి. మా దగ్గర సన్నాలే సార్, చింపి హెచ్ఎంపీ సార్. 2 సన్నాలి సార్. బోనస్ అనేది మనం అయితే డబ్బులు పట్టే బోనస్ కూడా పడతాయి అంటున్నారు సార్. ఈ రోజు రేపట్లో వానాకాలం మాత్రం మొత్తం పడ్డాయి సార్.
ఇంకా వాళ్ళే పర్లేదు సార్ ఈ యాసంగి పడుతుంది సార్. రైతులకు బోనస్ రాయాలంటే కూడా మీరు అమౌంట్ అడుగుతున్నారని తెలుస్తుంది సార్ మీరు మళ్ళీ సార్ మమ్మల్ని ఎందుకో అనవసరంగా అటు ఇటు తిప్పి వేరే తిరిగి అనుకుంటున్నారు. మేము అలాంటిది ఏం లేదు సార్. అది మీరు మాకు శత్రువులా అండి? లేదు సార్, ఎవరికి కాదండి నీవెందుకు అనుకుంటున్నారు అన్నా. మీరు సార్ మీరు రైతులు చెప్తున్నది వాస్తవం కాదా ముఖాముఖ లేదు సార్ అలాంటి సార్. నేను అంటున్నాను కదా సార్, 10 మందికి మనం పని చేసినాం సార్. 9 మందికి నచ్చినా ఒక్కరికి నచ్చబోవచ్చు సార్. ఆ ఒక్కరికి కావాలని చేస్తున్నారు సార్. నేనైతే లేదు మిమ్మల్ని ఏం చేస్తానంటే సార్, వాళ్ళు ఎవరో ఒక రైతుకి మీరు నచ్చబోవచ్చు సార్. ఆ నచ్చబోయిన రైతు మీకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏం లేదు సార్, ఒక 7-8 లారీలు అయితే క్లోజ్ అయిపోతుంది సార్. మనం ఆదివారం కల్లా క్లోజ్ చేస్తాం సార్. ఈరోజు అమ్మాలి సోదరులకి సెలవు కాబట్టి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రేపు ఎల్లుండి క్లోజ్ చేస్తాం సార్. దయచేసి మన మునగాల మండలంలో ఏకైక సెంటర్ మందే సార్ బాగా నడిచేది. దయచేసి దాన్ని కూడా ఇబ్బంది పెట్టకండి సార్. ఉంటాయండి. మీరు మీ సొసైటీకి వెళ్ళి ఎంత ధాన్యాన్ని తీసుకోవడానికి టార్గెట్ పెట్టారు? మనకి ఎంత సేకరించారు? ఇప్పుడు ఇంకెంత మిగిలింది? ఎప్పుడైనా మేము 10,000 క్వింటాల నుంచి 15,000 క్వింటాల మధ్యలో నడుస్తుంది సార్. ఇప్పుడు 14,000 దాకా నడిచింది సార్. ఇంకొక 1,000-1,500 క్వింటాలు అయితే క్లోజ్ అవుతుంది సార్. ఇప్పుడు మే స్టార్ట్ అయింది, అకాల వర్షాలు వస్తున్నాయి, ఇంకా 8 లారీల దాకా ఉన్నట్టు. అవును సార్. అదే ఎన్ని రోజులు అయిపోయే అవకాశం? అదే 3 రోజులు అయిపోతుంది సార్. ఆదివారం కల్లా క్లోజ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు మీ దగ్గర టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎలా మీరు పరికరాలు కానీ టార్పాలిన్ కానీ సమాచారం టామ్ వేయిస్తున్నారా? వారికి రైతులందరూ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తున్నాయి. వాతావరణం మారింది అనుకోండి, ఫోన్ చేసి ఇచ్చి పట్టాలు కప్పుకొని చెప్తున్నాను సార్. ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది. మరి అక్కడ మన సెంటర్ కూడా మంచి హైట్ మీద ఉంటుందండి. అంత వర్షం వచ్చినా కానీ ఏం ఇబ్బంది కాలేదు సార్. ఒక్కసారి కూడా ఇంతవరకు నేను మళ్ళీ చెప్తున్నాను సార్, సెంటర్ ఓపెన్ కానీ ఇబ్బంది అయింది లేదు. ఒకసారి ఆ పిల్లగాడు కూడా మన దగ్గరే అప్పటి నుంచి చేస్తున్నాం, 2012 నుంచి చేస్తున్నాం. ఎన్నడన్నా దర్శిందో చూడండి. అలాంటిది ఏం లేదు సార్. ఈసారి విషయం జరిగింది ఏం లేదు సార్. పక్కనున్న ఆక్వాన్ సొసైటీ అనే సొసైటీ వాళ్ళు సెంటర్ ఓపెన్ చేయలేదు సార్. ఆ పక్క రైతులు వచ్చి మన దగ్గర పోసి వాళ్ళంతా మాకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు తప్ప మా సొంతం ఎప్పుడు మాకు వచ్చే రైతులు అయితే అంత ఇబ్బంది లేదు సార్. ఈసారి మీరు ఎంక్వైరీ చేసినా తెలుసు సార్. కేవలం ఆ ముకుందాపురం రైతుల వల్లనే కొంచెం మాకు ఇబ్బంది అయింది సార్. మాకు అంత కమ్యూనికేషన్ ఎప్పుడు లేదు సార్. ఎన్నడూ పెద్దగా రారు వాళ్ళు మా దగ్గరికి. ఈ సంవత్సరం ఆ సెంటర్ ఎంత ఫండ్స్ వచ్చినాయి, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడాయి సార్? అర్థం కాదు సార్. మీ సెంటర్కు ఫండ్స్ ఎంత వచ్చినాయి? ఫండ్స్ ఒకవేళ వస్తే అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే మేము అనేది ఏంటంటే సొసైటీ సొసైటీకి రైతులకి మన క్రాప్ లోన్లు వస్తాయి, ఎల్టీ లోన్లు వస్తాయి సార్. ఎవరికి వచ్చినా ఎవరు రైతులు దరఖాస్తు పెట్టుకున్నా వాళ్ళకి వితిన్ ఒక 10-15 రోజులలో కంప్లీట్ చేస్తాం సార్. ఏ లోన్ అయినా క్రాప్ లోన్ ఇస్తాం, ఎల్టీ లోన్ సార్. మంచిగా మన సొసైటీ 1920 నుంచి స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి మంచిగా నడిపిస్తున్నాం సార్. ఇబ్బంది ఏం లేదు సార్. కాకపోతే ఎవరైనా ఒకళ్ళిద్దరు మా మీద కావాలని చెప్తే మేమేం చేసేది లేదు సార్. అది మనం 8 లక్షల వరకు హైయెస్ట్ ఇస్తున్నాం సార్. అంతే. ఇక ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 8 లక్షలు హైయెస్ట్. ఎక్కువ ఇస్తే మళ్ళీ రైతు సోదరులు మళ్ళీ కట్టలేరు కదా సార్. ఇక వాళ్ళు ఈఎంఐలు మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ ఇబ్బంది. మీ సొసైటీ ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1920 సార్. 1920 నుంచి వరకు సొసైటీ ఎన్ని సభ్యతాలు ఉన్నాయి? ఇప్పటివరకు మనకి సభ్యతాలు 7,800 చిల్లర అయినాయి సార్. అందులో మన 300 సభ్యతం కలిగిన వాళ్ళు 1950 మంది ఉన్నారు సార్. ఇప్పుడు భూమి ఉన్న రైతులకే ఇళ్ళ సభ్యత ఉండాలి, భూమి లేని రైతులకు భూమి లేదు సార్. ఖచ్చితంగా భూమి ఉండాలి. ఎంతైనా ఒక గుంట భూమి అయినా ఉండాలి సార్. భూమి ఎంత రుసుము తీసుకుంటారు? 300 వాటాదనం సార్. 30 రూపాయలు ఏమో ప్రవేశం ఇస్తుంది. ఇప్పటి వరకు మన సొసైటీలో 2 లక్షల రుణమాఫీ ఎంతమంది జరిగింది, ఇంకెంతమంది జరగాలి? రుణమాఫీ అనేది మనకి 60% దాకా వచ్చింది సార్. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి రావాలి సార్. 2 లక్షల లోపల ఈ మీ కాని వాళ్ళు రైతులు మా దగ్గర మొరపెట్టుకున్నారు. వాళ్ళకు ఎప్పుడయ్యే అవకాశం ఉంది? అది మీరు మీ సొసైటీ ఎలా నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదన పంపారు? చేశారు సార్. ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళ నుంచి రాగానే మేము వాళ్ళకి అకౌంట్కి వేస్తాం సార్. అయ్యే అవకాశం ఉన్నాయి సార్. 2 లక్షల పైన ఉన్నా కానీ వేస్తారు సార్. మీకు దీర్ఘకాలిక రుణాలు కానీ స్వల్పకాలిక రుణాలు కానీ, స్వల్పకాలిక రుణాలు ఏమి ఇస్తున్నారు, దీర్ఘకాలిక రుణాలు ఏమి ఇస్తున్నారు? స్వల్పకాలిక అంటే పంట రుణమే సార్. మనది వ్యవసాయం. ఎంత ఇస్తున్నారు? ఎకరానికి 45,000 సార్. అది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అది 7% వడ్డీ సార్. ఇన్ టైంలో కడితే 4% అవుతుంది సార్. రిబిట్ వస్తుందా? రిబిట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. దీర్ఘకాలిక లోన్ ఏమి ఇస్తారు? దీర్ఘకాలిక లోన్లు అంటే గొర్రెలు, బర్రెలు, కోళ్ళ ఫారం ఉంది సార్. ఎంతవరకు ఇస్తారు? 8 లక్షలే సార్. అది హైయెస్ట్ 8 లక్షలే. 5 లక్షల నుంచి ఒక ఎకరం ఉండాలి ఖచ్చితంగా. ఎకరం ఉంటే 5 లక్షలు వస్తుంది సార్. మీ ఇయర్లో ఈ సొసైటీ ఎన్ని సమావేశాలు నిర్వహిస్తుంది? ఏ సమావేశం నిర్వహించినా ఆ సమావేశంలో రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తుంది? మన సహకార సంఘం కమిటీ మన పాలకవర్గ సమావేశం ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతుంది సార్. జనరల్ బాడీ 6 నెలలకు ఒకసారి అవుతుంది. దాంతోపాటు మన
జెండా వందనాలు అవన్నీ కూడా రెగ్యులర్. పాలకవర్గం సమావేశాల్లో ఓన్లీ పాలకవర్గమే పాల్గొంటుందా, రైతులు పాల్గొంటున్నారు? రైతులు కూడా వస్తారు సార్. వస్తే మరి రైతులకు ఏం సూచన చేస్తున్నారు? రైతులకి మనం ఏముంటుందండి, పంట రుణాలు ఎల్టీ లోన్లు తీసుకోమని చెప్తున్నారు, సకాలంలో కట్టుకోమని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మన దగ్గర ఎరువులు కొనమంటారు, మన ప్యాడీ సెంటర్నే వడ్లు అమ్ముకొని మద్దతు ద్వారా బోనస్ పొందాలని రైతులకి. జనరల్ బాడీ సమావేశాలు, జనరల్ బాడీ సంవత్సరం కూడా వస్తుంది సార్, రైతులు వస్తారు. మరి ఒకే పంటను వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. ఇంకోటి పెస్టిసైడ్ ఎక్కువ వాడుతున్నారు, కృత్రిమ ఎరువులు వాడాలి. దానివల్ల అంటే పంట దిగుబడి వస్తుందేమో కానీ అనారోగ్యాల పాలవుతారు. అదే ఉన్నా సార్. అదే పంట మార్పిడి విషయంలో కానీ పెస్టిసైడ్ వాడకుండా విషయంలో కానీ రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తుంది? అది ఏమవుతుందండి సార్, ఇది మనకి పంట మార్పిడి చేయాలని చెప్పేసి అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కూడా మన రైతులకు అప్పుడప్పుడు సమావేశాలు పెట్టడం జరుగుతుంది సార్. కానీ మన దగ్గర ఏమైందండి సార్, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతర్ పంట వేరే పంట వేయడానికి కొంచెం వీలు కాదు సార్. మనం వేరే వాణిజ్య పంటలు వేసినాం అనుకోండి, అవి బుడిగెత్తి పంట చేతికి వచ్చే అవకాశం లేకుండా పోతుంది సార్. కేవలం మన దగ్గర ఓరైతేనే నడుస్తుంది సార్. మీరు సొసైటీకి వెళ్ళి భూసార పరీక్షలతో పాటు భూసారం పెరగడానికి జిలుగు కానీ పచ్చిరొట్ట కానీ ఎరువుల పంపిణీ ఎలా ఉంది, ఎట్లా మీరు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో వాళ్ళకు రైతులకు అందుబాటులో వస్తున్నారా? ఉన్నారు సార్. మనకు వానాకాలం మొదటి సీజన్లోనే జూన్ ఆ టైంలోనే జీలుగులు వస్తాయి, కందులు పెసలు అవి కూడా వస్తాయి సార్. మన మండలం మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ పచ్చిరొట్ట ఎరువులు కూడా ఇస్తున్నాం సార్. తర్వాత ఎరువులు మన దగ్గర నుంచి బాగానే పోతుంటాయి, మంచిగానే ఉన్నాం, ఎప్పుడూ అందుబాటులో ఉంటాం సార్. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు. రాష్ట్రంలో 906 సొసైటీలు ఉన్నాయి, 9 DCBలు ఉన్నాయి. వీటిని అనుసంధానం చేసుకుని కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో పాటు నాబార్డు సాయం ఈ సొసైటీలకు ఎలా అందుతుంది? మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, రైతులకు ఎలా ఉపయోగిస్తున్నారు ఆ ఫండ్స్? మనకైతే ఫండ్స్ అయితే ఏం రాలేదు సార్ ఎక్కడ. అంటే మనకు వచ్చే లోనింగే తప్ప DCCB నుంచి నాబార్డు నుంచి అయితే మనది ఏం రాలేదు సార్. దాంతో నాబార్డు అని చెప్పేసి ఈ మధ్య అంటున్నారు, ఇంకా మనదైతే అందులో ఎలిజిబుల్ కాలేదు సార్. చిన్న సంఘం మనది. తర్వాత నెక్స్ట్ 2వ ఫేజ్లో వస్తుందని చెప్తున్నారు సార్. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ సహకార సొసైటీలు గ్రామానికి విస్తరించి రైతులకు అందుబాటు తేవాలని ప్రతిపాదన పంపించి అప్పుడు కొన్ని రాష్ట్రాలు అమలు పరిచినాయి. ఇక్కడ తెలంగాణలో ఆ విస్తరణ జరగలేదు, గత ప్రభుత్వం అది చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విస్తరణ సొసైటీలను అనుసంధానించి ఎక్కువ కేంద్రీకరించి రైతులకు అందుబాటులో ఉండేట్టు ఏమైనా చర్యలు చేపడుతుందా? ఉన్నాయి సార్. ఇప్పుడు FAOలు అని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి సహకార సంఘం ఓపెన్ చేయాలని చెప్తున్నారు సార్. చెప్తుంటే దాని ప్రకారం మేము కూడా రాసి పంపించేసాం సార్. వస్తాయి సార్, మన సొసైటీ దగ్గర కూడా కొత్త సొసైటీలు వచ్చే అవకాశం ఉంది సార్ మన ఏరియాలో కూడా. రుణాల రికవరీ విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. మేమేం లేదు సార్, మేమైతే మామూలుగా నోటీస్ ఇస్తాం, మళ్ళీ వాళ్ళని దాన్ని ఏమంటారు ఆ టైం ప్రకారం మనం వాళ్ళని వెళ్ళి అడుగుతాం తప్ప మనం వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాం సార్. వాళ్ళు రైతులే, వాళ్ళు దాదాపుగా 80% దాకా రికవరీ ఉంది సార్ మన దగ్గర, మంచిగానే ఉంటుంది. ఈ సొసైటీలోకి వెళ్ళిన సిబ్బంది రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వాళ్ళకు వచ్చే కంట్రిబ్యూషన్స్ కానీ అవి సకాలంలో వస్తలేవు, అది అంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా మీ సంఘం తరపున తీసుకుపోవాలి సార్. 44 జీవో ఆధారంగా మీకు మీ సిబ్బందికి అందరికీ కూడా మేలు జరగాలని అనుకుంటున్నారు. మీరు ప్రభుత్వాన్ని దృష్టికి కానీ మీ సొసైటీ నుంచి ఎలాంటి ప్రతిపాదన మీరు పెట్టదలుచుకున్నది చెప్పొచ్చు? ఇప్పుడు 2023లో మాకు 44 జీవో వచ్చింది సార్. కాకపోతే ఈ సహకార సంఘాల్లో పనిచేసే సిబ్బందికి కనీస వేతనం కూడా పెద్దగా లేవు సార్, చాలా తక్కువ ఉన్నాయి. మేము చేసే పని ఎక్కువైతున్నది, మమ్మల్ని అన్ని రకాలుగా పనికి వాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎక్కడి నుంచి అంటే ఎరువులు ఇవ్వటం కానీ, విత్తనాలు ఇవ్వటం కానీ, జింక్ ఇవ్వటం కానీ, రైతులకు అవసరమైన ధాన్య సేకరణ కొనుగోలు కేంద్రాలు చేయటం కానీ, ప్రతి విషయంలో మమ్మల్ని పనికి వాడుకుంటున్నారు. కానీ మాకు ఎవరు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు సార్. సొసైటీ అన్ని పనులు చేసుకొని లాభాలు వస్తున్నాయి, జీతాలు అంటున్నారు తప్ప మేము ఖచ్చితంగా వేరే ఉద్యోగస్తులాగా 1వ తారీఖు 2వ తారీఖు జీతం వేస్తున్న పరిస్థితి అయితే లేదు సార్. మళ్ళీ మేము ఇన్ని కష్టాలు పడి కూడా సొసైటీ లాభాలు వస్తేనే జీతాలు అంటున్నారు. ఆ ఒక్క నిబంధన కొంచెం పక్కన పెట్టేసి మాకు కూడా కొంచెం 1, 2వ తారీఖులో జీతాలు పడేటట్టు మన టీవీ వారి ఛానల్ వారి ద్వారా ప్రభుత్వాలకి విన్నవించుకున్నాం సార్. ప్రభుత్వం అంటే మాకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగస్తులాగానే PRC అమలు చేయాలి సార్. మాకు కూడా చేస్తుంటే మేము కూడా కొంచెం ముందు పోయే అవకాశం ఉంటుంది సార్. ఇది ఎందుకంటే పని ఎక్కువ అవుతున్నది కానీ జీతాలు తక్కువ ఉన్నాయి సార్. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సొసైటీలో? అంటే మీరు రైతులకు మీరు ఇంకా చేరువ కావాలంటే ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా సౌకర్యాలు కావాలంటే చెప్పొచ్చు. సహకార సంఘాలకి ప్రతి సంఘానికి కొంచెం గ్రాంట్ రూపాన్ని ఇచ్చి రైతులకు సేవ చేయడానికి ప్రతి గ్రామంలో కూడా ఒక మినీ గోడౌన్లు కట్టించే ఏర్పాటు ఉంటే మేము ఇంకా రైతులకు సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. నమస్తే.